హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కిచెన్లో మోటివేటెడ్గా ఎలా వర్క్స్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మన కిచెన్ క్లీనింగ్కి వాడే టవల్స్ కానీ లేదంటే ప్లాట్ఫామ్ తుడిచేవి, డస్టింగ్ చేసేవి ఉంటాయి కదండి, క్లాత్స్ ఆర్ టవల్స్ అండి, ఏవైనా సరే ఇలా అవి యూజ్ చేసిన తర్వాత వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్కి ఒకసారి కానీ ఇలా హాట్ వాటర్లో బాయిల్ చేయండి, సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ వేసి. అవి మనకి వాష్ చేయడానికి ఈజీగా ఉంటాయి, పైగా బ్యాక్టీరియా కూడా పోతుందండి. జిడ్డు అనేది ఈజీగా వాటర్లోనే రిమూవ్ అయిపోతుంది, ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయితే ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర మనం వెజిటేబుల్స్ కట్ చేసినా లేదంటే గిన్నెలు తోమినా ఇలా తడి అయితే అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి వైపర్స్ అయితే వాడుకోండి. నవే డేస్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎక్కడైనా ఈజీగా దొరికేస్తున్నాయండి, లో కాస్ట్లోనే. ఇలాంటి గ్యాడ్జెట్స్ మనం పెట్టుకుంటే వర్క్ అనేది ఈజీ అవుతుందన్నమాట. ఎన్నో వాటికి డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం కదండి, ఇవి కూడా ఇలా మీరు రెడీ చేసి పెడితే మీ వర్క్ అనేది చాలా ఈజీ అయిపోద్ది అన్నమాట. అది యూజ్ చేసిన తర్వాత ఇలా నీట్గా హ్యాంగ్ చేసేయండి ఎక్కడైనా. నెక్స్ట్ అయితే మన హెల్త్ విషయంలో కీ రోల్ ప్లే చేస్తాయండి స్క్రబ్బర్స్ కూడా. ఈ స్క్రబ్బర్స్లో మనం తినే ఫుడ్ మెటీరియల్ అది ఇరుక్కుపోవడం వల్ల బొద్దింకలు ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అలా కాకుండా ఇలా హోల్స్ ఉంటాయి కదండి, అలాంటి డబ్బాల్లో కానీ లేదంటే ఆన్లైన్లో దొరుకుతున్నాయండి, చాలా వెరైటీసే దొరుకుతున్నాయి ఇప్పుడు. అలాంటి వాటిలో మీరు పెట్టుకోవడం వల్ల వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయండి, నీట్గా డ్రైగా ఉంటాయి అన్నమాట స్క్రబ్బర్స్ అనేవి. లేదు వాటర్ బాటిల్ హాఫ్ కట్ చేసి దానికి హోల్స్ చేసుకొని మేకుతో హోల్స్ పెట్టుకొని అయినా ఈ స్క్రబ్బర్స్ పెట్టుకోవచ్చండి, అవే ఉండాలి అని ఏం లేదు. నెక్స్ట్ మీ దగ్గర ప్యూరిఫైయర్స్ అవి ఉంటే ఇలా వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్కి ఒకసారి కానీ ఇలా కాలిన్ కానీ ఏదైనా ఉంటే ఓకే అండి, లేకపోయినా పర్వాలేదు. మన డిష్ వాష్ జెల్ కానీ డిష్ వాష్ బార్ కానీ యూజ్ చేసి స్క్రబ్బర్తో ఒకసారి తోమేసి క్లాత్తో కానీ లేదంటే టిష్యూతో కానీ ఇలా క్లీన్ చేసేస్తే నీట్గా వచ్చేస్తాయండి. ఇదంతా ఐరన్ కాబట్టి ఇక్కడ కాక్రోచెస్ అవి పట్టేస్తాయండి గ్రీజ్ వల్ల. ఈ వీడియో ఇలా వెర్టికల్గానే స్ట్రైట్గానే చూడండి, ఎందుకంటే నేను షార్ట్ అప్లోడ్ చేద్దామన్న ఉద్దేశంతో నేను వీడియో అనేది వెర్టికల్గా తీసానండి. కానీ ఇవన్నీ ఎడిట్ చేసేసి కట్ చేసి నాకు అప్లోడ్ చేయడం ఇష్టం లేదు. ఇవి ప్రతి ఒక్కటి మీరు మోటివేషన్గా ఫీల్ అవుతారన్న ఉద్దేశంతో లాంగ్ వీడియోగానే అప్లోడ్ చేశాను అన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఆయిల్ క్యాన్స్ అండి, ఇవి 2 వీక్స్కి కానీ మీ వీలు బట్టి అండి క్లీన్ అయితే చేసుకోండి. క్లీన్ చేసి నీట్గా సన్లైట్లో ఆరబెట్టుకుని మళ్ళీ రీఫిల్ చేసుకోండి, చాలా గ్రీజ్ పట్టేస్తూ ఉంటుంది కదా దీనికి. నెక్స్ట్ అయితే మన పోపుల డబ్బా అండి, ఇందులో సీజనింగ్కి వాడే స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, మనం వంట చేసినప్పుడు రకరకాల చేతులతో వీటిని పట్టుకోవడం వల్ల జిడ్డుగా తయారవుతాయండి. ఇవి కూడా కనీసం మంత్లీ కానీ 2 వీక్స్కి ఒకసారైనా తోమి ఎండలో పెట్టి మళ్ళీ స్పైసెస్ అన్నీ రీఫిల్ చేసుకోండి. ఇవన్నీ మీకు తెలిసిన టిప్సే కావచ్చండి, కానీ తెలియని వాళ్ళు చేయని వాళ్ళు కూడా మోటివేషన్గా ఫీల్ అవుతారన్న ఉద్దేశంతోనే నేను ఇది పెట్టానండి వీడియో. నెక్స్ట్ అయితే షింక్ కూడా స్క్రబ్బర్ కానీ ఇలా దొరికే బ్రష్లు కానీ ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయండి, వీటితో మీరు గిన్నెలు దేంతో అయితే క్లీన్ చేస్తారో దాంతో నీట్గా తోమేసుకోండి రోజులో ఒకసారైనా, బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి అన్నమాట. పైగా షింక్ కూడా కొత్త దానిలో మెరుస్తూ ఉంటుంది. మీలో ఈ వీడియో చూసి ఎవరు మోటివేటెడ్గా ఫీల్ అయినా నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే అది కూడా నాకు కామెంట్ చేయండి, ఇలాంటి మోటివేషన్ క్లీనింగ్ వీడియోస్ కావాలంటే. ఐ థింక్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. షింక్ అనేది క్లీన్గా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎవరికైనా సరే, ఇది చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే.
ఈ పర్టికులర్ ఏరియాస్ క్లీన్గా పెట్టుకోవడం వల్ల మీరు మోటివేటెడ్గా ఖచ్చితంగా ఫీల్ అవుతారండి. పని చేయాలి అన్న మోటివేషన్ అయితే వస్తుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.